చిన్న చిన్న ఐలాండ్స్ దీపాలుగా ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం వాళ్ళ పంటలు వాడు పండించుకోలేకపోతున్నారు. హలో, నా పేరు డాక్టర్ సాయిరామ్ రెడ్డి. నేను ప్రస్తుతం అర్బన్ కిసాన్ అనే కంపెనీకి కోఫౌండర్గా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను కోస్టల్ ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా సముద్రం నుంచి దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక విలేజ్లోనే పుట్టి పెరిగాను. అది వ్యవసాయ కుటుంబం. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చేసేది కూడా వ్యవసాయమే. అప్పుడు నేను చేసినటువంటి వ్యవసాయం చిన్నప్పుడు మా నాన్నతో కలిసి పొలాల్లో మేము చేసినటువంటి వ్యవసాయం ఇప్పుడు అధునాతన పద్ధతిలో మేము చేయడానికి ఒక నాంది అయింది అన్నమాట. అయితే ఇప్పుడు అసలు ఎందుకు చేస్తున్నాము ఈ వ్యవసాయం అని, ఇప్పుడు చేస్తున్నటువంటి అధునాతన వ్యవసాయానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. అది ఇప్పుడు మనము తింటున్నటువంటి ఆహారం ఎలాంటి ఆహారం అనేది మనకి తెలియట్లేదు. నేను దాదాపు 2015 వరకు కూడా చాలా హ్యాపీగా ఒక విలేజ్లో పుట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే పెరిగి చక్కగా చదువుకుంటూ పొలాల గట్ల మీద తిరుగుతూ అలా దొరికినటువంటి పొలాల గట్ల మీద ఉన్నటువంటి వాటిని మనం తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ పెరుగుతూ వచ్చినటువంటి వాడిని. అలానే ఉన్నత విద్యని అభ్యసించి ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో చదువుకొని నేను ఒక మాలిక్యులర్ బ్రీడర్ లాగా ఒక రెప్యూటెడ్ సీడ్ కంపెనీకి ఉద్యోగం చేస్తూ చాలా చక్కగా నా జీవితాన్ని నేను గడిపేస్తూ ఉన్నాను 2015 వరకు. 2015లో నేను ఒక 2 పరిశోధన పత్రాలు చదవడం జరిగింది. ఈ 2 పరిశోధన పత్రాల్లో ఉన్నటువంటి విషయం నా జీవితాన్ని మార్చేసింది. నా దృక్పథాన్ని, నేను ఆలోచిస్తున్నటువంటి విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అందులో ఏంటంటే 2 పరిశోధన పత్రాలు. ఒకటి, మనము తింటున్నటువంటి ఆహారం, ఈ ఆహారం ఎలాంటి ఆహారం తింటున్నాం అనేటువంటిది వాళ్ళు వివిధ రకాలైనటువంటి అంటే సూపర్ మార్కెట్స్, మన రోడ్డు పక్కన ఉన్నటువంటి బండ్లలో కూరగాయలు, రైతు బజార్లు, ఇటువంటి దగ్గర అన్ని దగ్గర వాళ్ళు కొన్ని వెజిటబుల్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు ల్యాబొరేటరీలో పరిశోధనలు చేశారు. మామూలుగా ఏం చెక్ చేస్తారు? పెస్టిసైడ్స్ ఎన్ని ఉన్నాయి, మిగతా ఏంటని చూస్తారు. కానీ ఈసారి ఫర్ ఎ చేంజ్ వాళ్ళు హెవీ మెటల్స్ ఏంటి పరిస్థితి అని చూశారు. అదే ఒక తీవ్రమైనటువంటి ఒక విషయాన్ని బయటకు తీసిందనమాట. అందులో ఈ హెవీ మెటల్స్, లెడ్, ఆర్సెనిక్, జింక్ లాంటి హెవీ మెటల్స్ దాదాపుగా 20 నుంచి 70%, 70 రెట్లు ఎక్కువ ఏంటి ఏదైతే లెవెల్ పర్మిసిబుల్ ఉందో దానికి మించి 20 నుంచి 70 రెట్లు ఎక్కువగా ఈ హెవీ మెటల్స్ అందులో ఉన్నాయి. ఈ హెవీ మెటల్స్ మన శరీరంలో వెళితే ఏమవుతుందో మనకందరికీ తెలుసు. అవి మన కిడ్నీల మీద, మన హృదయం మీద, లివర్ మీద పనిచేస్తాయి. న్యూరల్ డిసీజెస్, కిడ్నీ డిసీజెస్, వీటన్నిటికీ కూడా కారణం ఈ హెవీ మెటల్సే. ముఖ్యంగా లెడ్ లాంటిది మన శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది? అనిమిక్ అయిపోతాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమో డాక్టర్ ఏం చెప్తారు? మీరు చాలా ఆకుకూరలు తినండి అంటారు. మనం ఆకుకూరలు తింటే ఈ లెడ్ మన శరీరంలో ప్రవేశించడం ద్వారా మరింత అనిమిక్ అవుతున్నాం. ఇలాంటి కూరగాయలు మనం తింటున్నాం అన్నటువంటి విషయం 2015లో వచ్చినటువంటి ఈ పరిశోధన పత్రం ద్వారా తెలిసింది. ఇది చాలా దిగ్భ్రాంతికి నన్ను గురి చేసింది. రెండో పరిశోధన పత్రం ఏంటి అంటే, మనం పండించినటువంటి పంట రైతు దగ్గర నుంచి వ్యవసాయ మార్కెట్కి వచ్చే లోపలే దాదాపు 30 నుంచి 37% పాడైపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు. ఒకవైపు మాలాంటి పరిశోధన సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు, బ్రీడర్స్, ఎంతో కష్టపడి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి 10 నుంచి 15% ఉత్పత్తిని పెంచడం కోసమని చాలా కష్టపడుతుంటే అక్కడేమో పండించిన పంట 30 నుంచి 35% వేస్ట్ అవుతుంది. ఇటువంటి దానికి మరి ఎలా పరిష్కారం అని ఆలోచిస్తున్న సమయంలోనే నాకు ఈ అర్బన్ కిసాన్ అంటే హైడ్రోపోనిక్స్ మీద పరిశోధనలు గురించినటువంటి ఆలోచన వచ్చింది. ఈ పరిశోధన ఆలోచనలే అర్బన్ కిసాన్కి దారితీశాయి. ఈ హైడ్రోపోనిక్స్ వల్ల ఏం జరుగుతుంది అంటే,
ఈ హైడ్రోపోనిక్స్ మనకి కొన్ని ఉపయోగాలు. హైడ్రోపోనిక్స్ ద్వారా మనము హోమ్ గార్డెన్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లోనే కూరగాయలు పెంచుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ లేకపోయినా సరే మిగతా విధానం ద్వారా కూడా మనము కూరగాయలు మన ఇంట్లో హోమ్ గార్డెన్ ద్వారా పండించుకోవచ్చు. కానీ నగరాల్లో బతికేటువంటి మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, మనం ఒక 2 రోజులు ఊరికి వెళ్ళి రావాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, లేదంటే హాలిడే తీసుకోవాలన్నా కూడా మరి ఈ మొక్కలు చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. వాటిని నీళ్లు వాటి వ్యవహారాలు చూడకపోతే అవి ఎండిపోతున్నాయి. సో అందువల్ల ఎంతోమందికి హోమ్ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా అది చేసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారు. ఈ హైడ్రోపోనిక్స్ అనేటువంటి విధానం దానిలో మట్టి వాడకుండా చాలా తక్కువ నీరు ఉపయోగించి దీని పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. అదీగాక ఈ మొత్తం సిస్టమ్ను కూడా ఆటోమేటిక్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిపాటి కరెంట్ ఉపయోగించి దానిలో నీళ్లు పోయడం కానీ, దానికి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ యాడ్ చేసుకోవడం కానీ అన్నీ చూసుకొని మనం ఒక 20 రోజులు ఇంట్లో లేకపోయినా సరే మనకు కావాల్సినటువంటి పంటల్ని కూరగాయల్ని మనం పండించుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధానాన్ని మనము అర్బన్ కిసాన్ ద్వారా ముందుకు తీసుకెళ్దామనేసి మేము మొట్టమొదటిగా ఆలోచించాం. సో దానికోసం మేము చేసినటువంటి మొట్టమొదటి పరిశోధనలు హోమ్ గార్డెన్ కిట్, ఇంట్లోనే మనం పంటలు ఎలా పండించుకోవాలని. ఈ హోమ్ గార్డెన్ కిట్ ద్వారా మనం దేశవ్యాప్తంగా ఎంతోమందికి ఈ హోమ్ గార్డెనింగ్కి హైడ్రోపోనిక్స్ ద్వారా చేయడం జరిగింది. ఈ హైడ్రోపోనిక్స్ టెక్నాలజీని హోమ్ గార్డెన్తో పరిమితం చేయకుండా మరింత ముందుకు తీసుకెళ్లాలని, వ్యవసాయంలో దీన్ని ప్రధాన పాత్ర పోషించే విధంగా తీసుకోవాలని మేము తీసుకున్న నిర్ణయం ద్వారా మేము పూర్తిగా R&D అంటే రీసెర్చ్ మీద ఆధారపడినటువంటి కంపెనీగా మనం డెవలప్ అవడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ కారణంగా ఈ నైబర్హుడ్ ఫార్మింగ్ అంటే మన మిద్ది మీదే ఒక పెద్ద గ్రీన్ హౌస్ లాంటిది కట్టి చేసుకోవచ్చు. మేము చేసినటువంటి మొట్టమొదటి ప్రయోగమే అది. హైదరాబాదులో జూబ్లీ హిల్స్ లాంటి ప్రదేశంలో 5వ అంతస్తులో 4000 అడుగుల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రీన్ హౌస్ కట్టి ఈ హైడ్రోపోనిక్స్ పంటను మనం పండించగలిగాం. అది అందరికీ కూడా సప్లై చేయగలిగాం. ఇలాంటి విధానాల ద్వారా ఇప్పుడు మనం చేసేటువంటి పరిశోధనలు ఇంకా ముందుకు వెళ్ళడం వల్ల ఇప్పుడు మన దేశానికే కాకుండా డెజర్ట్ నేషన్స్ అంటే ఎడారి దేశాలు, లేదంటే ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్ ద్వీపాలుగా ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం వాళ్ళ పంటలు వాడు పండించుకోలేకపోతున్నారు. ఉదాహరణకి బహమాస్ అనేటువంటి చిన్న దేశం, ఒక ఐలాండ్ అనమాట, ద్వీపం. అది అమెరికాకి దగ్గరలో ఫ్లోరిడా పక్కనే ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం 8,000 రూపాయల వర్త్ అంటే $1 బిలియన్ వర్త్ ఫుడ్ ఆహారాన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ భారతదేశంలో మనము అభివృద్ధి చేసినటువంటి ఈ టెక్నాలజీని బహమాస్లో ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ దేశానికి వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కోసం మనం హెల్ప్ చేస్తున్నాం. అలానే మన డెజర్ట్ నేషన్స్ లైక్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి దేశాలకు కూడా మన టెక్నాలజీని ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ కోసం మనము సహాయం చేస్తున్నాం అన్నమాట. మనం డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీ మిగతా దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ కన్నా దాదాపుగా 20% ఖర్చుతోనే మనము ఈ మొత్తం కూడా చేయగలుగుతున్నాం. సో దాని ద్వారా ఏమవుతుందంటే మనం ₹1 పెట్టుబడి పెడితే దానిలో నుంచి మనకి ఒక ₹2 దిగుమతి, ₹2 ఆదాయం తీసుకోవడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఇంకా ఈ పరిశోధనలు మరింత ముందుకు తీసుకెళ్ళగలిగితే ఈ టెక్నాలజీని కేవలం ఎక్కడో కంపెనీలో వీళ్ళు మాత్రమే చేసుకోవడానికి కాకుండా మొత్తం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు దీన్ని అడాప్ట్ చేసుకొని మనమంతా ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం మన భారతదేశంలో మనకి ఎందుకు ఈ టెక్నాలజీలు, వీటి అవసరం లేదు కదా, మనకు కావాల్సినంత భూమి ఉంది, కావాల్సినంత నీరుంది, మనకి ఈ హైడ్రోపోనిక్స్ ఎందుకు అనేసి. ఉదాహరణకి మీరు ఇప్పుడు చూడండి, వరి. మన భారతదేశం ప్రపంచ దిగుమతుల్లో 42% వరి కేవలం భారతదేశం మాత్రమే చేస్తుంది. అంత ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం అనమాట మనం. ఈ సంవత్సరం వరకు కూడా 42% ప్రపంచం చేసుకునేటువంటి దిగుమతి భారతదేశం నుంచి మాత్రమే ఎగుమతి అవుతుంది వరి. అటువంటిది మనము ఇప్పుడు వరి మీద బ్యాన్ పెట్టాం.
అంటే ఈ 42% వెళ్ళేటువంటి ఏమైంది అది? మిగతా దేశాలంతా వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ఎక్స్పోర్ట్ చేయకపోతే? సో వాళ్ళందరూ కూడా వరి లేక ఇబ్బందులు పడుతున్నారు. అలానే మనము ఇలా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల మన దిగుబడి తీవ్రంగా పడిపోవడం వల్ల ఈ ఎక్స్పోర్ట్ చేస్తే మనకి రేట్లు పెరుగుతాయని ప్రభుత్వాలు ముందు జాగ్రత్తగా వీటిని ఎక్స్పోర్ట్ని బ్యాన్ చేయడం జరిగింది. అలానే గోధుమలు కూడా బ్యాన్ చేశారు. సో ఈ ఈ ఈ పరిస్థితులు మనకి ఏం చెప్తున్నాయి? మనకి ఎప్పుడు కూడా మనకున్నటువంటి కంఫర్ట్స్, లగ్జరీస్ ఇలానే ఉండవు. మనము రాబోయేటువంటి వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొనేదానికి ఇప్పటి నుంచే సన్నిద్ధమై ఉండాలి. మన నగరాల్లో చిన్న చిన్న వ్యవసాయ మన నగరాల్లో ఈ చిన్న స్థాయిలో వ్యవసాయం చేసుకుని, అంటే మైక్రో ఫార్మింగ్, చిన్న వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితుల్ని కల్పించగలగాలి. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా ఒక చిన్న వర్టికల్ ఫార్మింగ్ కట్టుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీస్లో వర్టికల్ ఫార్మింగ్ కట్టుకోవచ్చు. హైడ్రోపోనిక్స్ ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ వర్టికల్ ఫార్మింగ్ వల్ల ఏమవుతుంది? ఆ గేటెడ్ కమ్యూనిటీకి అవసరమైనటువంటి ఆ కూరగాయలన్నీ కూడా వాళ్లే పండించుకోవచ్చు. చాలా శుభ్రంగా, ఆరోగ్యకరంగా పండించుకోవచ్చు. ఎక్కడ లాజిస్టిక్స్ అంటే ఎక్కడికి షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్ అవసరం లేకుండా అక్కడ పండించింది అక్కడే తీసుకోవచ్చు. కాబట్టి ఆ ఖర్చు, వేస్టేజ్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ కూడా కలిపి మన ఫుడ్ సెక్యూరిటీకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎక్కడో ఒక గ్రామంలో పుట్టి అయినప్పటికీ వ్యవసాయం చేసేటువంటి ఆ ఇంట్రెస్ట్ నాలో అలానే నన్ను క్యారీ చేయడం వల్ల నేను మళ్ళా తిరిగి వచ్చి ఈ వ్యవసాయాన్ని మరింత టెక్నాలజీ ఓరియంటెడ్గా, ఆటోమేషన్ని, దాంతోపాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నిటిని కూడా క్రోడీకరించి మనం ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం జరుగుతుంది. రైతు మరింత దీనివల్ల ఉపయోగపడతాడు తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోడు అనేసి నేనైతే భావిస్తున్నాను. ఒక రైతు కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక రైతుగా ఇప్పుడు నేను చేస్తున్న వ్యవసాయం గురించి మీకు అందరికీ చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం. ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి. ఇంకెందుకు లేట్, ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్. మీ కళల వైపు మొదటి అడుగు వేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.